వెల్కమ్ టు M1 న్యూస్. కొత్తపల్లి గోరి మండలం చిన్నకోడెపాక గ్రామంలో అక్రమంగా పట్టా మంజూరు చేశారని ఆరోపిస్తూ సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రేగుల సంపయ్య పేరుతో అక్రమంగా మంజూరైనట్లు ఆరోపిస్తున్న పట్టాను వెంటనే రద్దు చేయడంతో పాటు సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ప్రభుత్వం పట్టాదారుల నుంచి పేద ప్రజల కోసం వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం గత 46 సంవత్సరాల క్రితం దాదాపుగా 20 ఎకరాలు భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాంతంలో కొన్ని ఇళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ఖాళీ స్థలంలో కొంతమంది తప్పుడు పరిస్థితుల్లో కూడా పట్టా చేయించుకొని వాళ్ళంతా అట్లాంటి భూమిని వాళ్ళ ఆస్వాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే నిరుపేదలు అయినరో వాళ్ళ గుడిసెలు లేవో అలాంటి వాళ్ళ కోసం గత 45 సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టే దాన్ని భూమిని సేకరించి వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాంటి భూమి లోపల కొంతమంది మాత్రం దాన్ని తప్పుడు పద్ధతుల లోపల తహసీల్దార్ సహకరించి ఆర్డీఓ గారు సహకరించి దాన్ని తప్పుడు పట్టాలు చేసుకోవడం జరిగింది. అట్లాంటి పట్టాలు రద్దు చేయడం కోసం మేము నిరంతరంగా గత 3-4 మాసాల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినప్పటికైనా ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు. కాకుండా ఆ ఒక్క ఉద్దేశాన్ని ఏంటంటే వాళ్ళని కాపాడడం కోసమే ప్రభుత్వం అనేక రకాల ఈ కాలయాపన చేస్తూ ఉన్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రకరకాల పద్ధతుల్లో కూడా ప్రజానీకాన్ని మోసం చేయడం కోసం అన్యాయం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే దీని మీద కలెక్టర్ గారు స్పందించి పట్టాలను రద్దు చేసి తప్పుడు పద్ధతిలో చేసిన ఒక పట్టాలను మీద తీసుకున్న వారిని క్రిమినల్ కేసులు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. గోరకొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామంలో 1983-80 ఈ సమయంలో కర్ణాలకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2009 వరకు ఈ భూమి హౌస్ సైడ్స్గా ఉన్నది. అంటే ఇది హౌస్కు సంబంధించినటువంటి వాటి అని చెప్పి ఇంటి పట్టాలకు ఇండ్లకు ఇవ్వాలని చెప్పేసి చెప్పిండ్రు. కానీ 2026 రెండో నెలల భూపాలపల్లిలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారు గోరుకొత్తపల్లి మండలం ఎంఆర్ఓగా ఉన్నప్పుడు అక్రమంగా పట్టా చేసిండు. రేగుల సాంబయ్య 5.5 ఎకరాలకు సంబంధించిన అక్రమ పట్టా చేసిండు. ఇది వేరే రంగనాయకమ్మ పేరు మీద ఉందని చెప్పి వాళ్ళ పేర్లను కూడా మార్చేసిండు. అయితరాజు రంగనాయకమ్మ అయితే పోతరాజు రంగనాయకమ్మగా పెట్టిండు. తన భర్త పేరు రామారావు అయితే సంప అనేటువంటి పేరు పెట్టి అక్రమంగా పట్టా చేసిండు. 2009లో రంగనాయకమ్మ చనిపోయింది. 2026 ఫిబ్రవరిలో ఇది దొంగపడ్డ చేసిండ్రు. మరి రంగనాయకమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ నిజంగానే వాళ్ళదైతే ప్రభుత్వ భూమే కాకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని భూమిని బదలాయించి చేసినాక ఆ భూమిని రేగుల సాంబయ్య కావచ్చు ఇంకొకరు కావచ్చు కొనుక్కోవచ్చు. కానీ అట్లా కాకుండా ఈరోజు ఎంఆర్ఓ గారు దాన్ని దొంగ చేసి డిజిటల్స్ అని ఎవరు చేసినో తెలియదు 5.5 ఎకరాల భూమి పట్టా చేసిండ్రు. దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ గారు వచ్చి స్వయంగా మాట్లాడి దీన్ని రద్దు చేస్తామని చెప్పి 4 నెలలు అవుతా ఉన్నా కూడా ఎందుకు దీన్ని రద్దు చేయకపోతాను అని చెప్పేసి మతలాబ్ ఏంటి అని చెప్పేసి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అడగదలిసాం. రెండోది ఇది అక్రమ పట్టా రద్దు చేయమని చెప్పేసి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 2 సార్లు స్వయంగా ఫోన్ చేసి ఆర్డీఓ గారు చెప్పినా కూడా ఎందుకు రద్దు చేయట్లేదు అనేటువంటిది ఈ సందర్భంగా అడగదలిసాం. దీనికి సంబంధించినటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్లో ఎలాంటి ఆధారం లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. మరి ఆధారం లేకుండా వాళ్ళకి ఎట్లా పడ్డ చేసిండ్రు అని చెప్పి అంటే సమాధానం లేదు. మేము అప్పుడున్న ఎంఆర్ఓని అడగమని చెప్పేసి ఆ ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఆ భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు, ఇది దొంగ పట్టా అని చెప్పేసి తహసీల్దార్ గారు సర్టిఫై చేసి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి పంపించి 3 నెలలు అవుతా ఉంది. అయినా ఎందుకు పట్టా రద్దు చేయట్లేదు అని చెప్పేసి మేము అడగదలిసాం. ఈ సందర్భంగా అడిగితే సర్వే చేస్తున్నాం, ఫీల్డ్ ఎంక్వైరీ చేసినాక చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసినటువంటి అధికారులే సర్టిఫై చేసి పంపించాక దాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు, రద్దు చేయకపోవడానికి ఉన్నటువంటి అంతర్యాయం ఏంటి, దానికి జరిగినటువంటి వెనకాల జరిగినటువంటి మతలాబ్ ఏంటి అనేది చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలిసాం. ఈ చిన్నకోడపాక గ్రామంలో ఒక మార్లో చెప్పాలంటే హన్మకొండ హైదరాబాద్లో భూదందా ఎట్లయితే జరుగుతుందో చిన్నకోడపాకలో జరుగుతూ ఉంది. పుట్నాలు అమ్మినట్టుగా భూములను అమ్ముతూ ఉన్నారు. దీనికి రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలి. అందుకోసమని అప్పుడు అక్రమ పట్ట చేసినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, అక్రమ పట్ట చేసుకున్న వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచున్నాం. ఇప్పటికైనా
అధికారులు స్పందించి పరిష్కారం చేయకపోతే, రద్దు చేయకపోతే మాత్రం రాబోయే రోజులలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటం ఉంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. నా పేరు బొట్ట చక్రపాణి, చిన్నకొడపాక గ్రామం.